సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికి నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీరు వచ్చి ఇప్పుడు మా విజయాన్ని ఇక్కడ ఉన్న వైజాగ్ పీపుల్ అందరికీ తెలియపరుస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ కూడా వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు అర్జున్ జంధ్యాల, ఈ సినిమా దర్శకుని. అలాగే ఈ రోజు మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే దేవకీ నందన వాసుదేవ సినిమా ప్రేక్షకుల విజయం. ఇది ఎందుకు అంటున్నానంటే డే 1 నుంచి డే బై డే ఇంక్రీజ్ అవుతూ ప్రేక్షకులు అంటే మౌత్ టాక్ ద్వారా సినిమా బాగుంది, చాలా బాగుంది అని చెప్పడం ద్వారా అలా ఇంక్రీజ్ అవుతూ సక్సెస్ దాకా వచ్చింది. ఎందుకనంటే హీరో గారు ఇక్కడ వరకు రావాలంటే చాలా హానెస్ట్ ఆయన. అది పూర్తిగా విజయం అని నమ్మకం వచ్చి పూర్తిగా జనాల్లో ఉంది అని తెలిసిన తర్వాత మాత్రమే వచ్చే వ్యక్తిత్వం. సో ఏదో వచ్చేద్దాం అనుకునే ఇది కాదు అయింది. సో మేమందరం నమ్మేసి పూర్తిగా ప్రేక్షకులు విజయాన్ని ఇచ్చారు. వాళ్ళకి ప్రత్యక్షంగా వచ్చి అందరికి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పి మేము ఈ వైజాగ్ వచ్చాం. థ్యాంక్ యూ వైజాగ్ అందరికి, ప్రేక్షక దేవులందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే సూపర్ స్టార్ గారి అభిమానులకి మరియు గల్లా కుటుంబ అభిమానులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి విజయాన్ని ఇచ్చినందుకు ఫర్దర్ గా కూడా ఇంకా మంచి సినిమాలు చేస్తామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మీడియా మిత్రులకి నాకు ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి కూడా వచ్చి సపోర్ట్ చేసినందుకు. అండ్ అలాగే మా అర్జున్ సార్ చెప్పినట్టు డే 1 ఎంత డిసప్పాయింటింగ్ ఉన్నా అది పికప్ అవుతుంది అని చెప్పేసరికి నాకు కూడా కొంచెం ఎనర్జీ వచ్చింది. అండ్ అలాగే ఇప్పుడు నిన్న అంతా తిరిగేటప్పుడు కూడా రెస్పాన్స్ చూస్తుంటే లైక్ నిజంగానే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే థ్యాంక్ యూ టు ది ఆడియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎంత ఎన్ని మిస్టేక్స్ అయినా కొంచెం మేము ఏదైనా తక్కువ చేసినా కూడా మీరు ముందుకు వచ్చి చూసి సినిమా బాగుంది అని ప్రచారం చేస్తుంటే అసలు దానికన్నా మాకేం కావాలండి. ఇట్స్ ద అల్టిమేట్ హ్యాపీనెస్ ఫర్ అస్. అండ్ అలాగే మీరు ఇచ్చిన స్పందన కానీ మీరు ఇచ్చిన ఎనర్జీకి నాకు ఇంకా కొంచెం జోష్ పెరుగుతుంది. మా నెక్స్ట్ సినిమా కూడా స్టార్ట్ అయిపోతుంది సితారా ప్రొడక్షన్స్ లో. US లో స్కెడ్యూల్ కూడా అయిపోయింది. అండ్ అంటే మీరు ఇచ్చిన ఎనర్జీని ఇంకా క్యారీ చేసుకుంటే ఇంకా మంచి మంచి సినిమాలు తీసుకొని వస్తానని ప్రామిస్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మా దేవకీ నందన వాసుదేవన్ కొంచెం సక్సెస్ చేసినందుకు కూడా మీకే ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ. హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సినిమా ఎంత మంచి హిట్ అయింది దేవకీ నందన వాసుదేవ. ఈ సక్సెస్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇలా మీతో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాను. సో అందుకే కదా బయటకు వచ్చాం. సో ఇప్పుడు మీరు అంటే మూవీకి లోకి రాకముందు సో ది గ్రేట్ లెజెండ్ సత్యానంద మాస్టర్ గారు మీరు యాక్టింగ్ అయితే ట్రైనింగ్ తీసుకున్నారు కదా. సో నేను సార్ అయితే మొన్న మాట్లాడడం జరిగింది. సో అబ్బాయి చాలా మంచి అబ్బాయి. సో నా బ్యాచ్ లో డిసిప్లిన్ అండ్ అంటే చెప్పినట్టుగా చేసే మంచి అబ్బాయి అని చెప్పి నాకైతే పర్సనల్ గా చెప్పడం జరిగింది. ఒక్కసారి మీరు మీకు సత్యానంద గారికి ఎటువంటి బాండింగ్? అయ్యో ఆయన చాలా ఫ్రెండ్లీ అండి. మేము అసలు 3 months నేను ఒకసారి యాక్టింగ్ నేర్చుకోవడానికి వచ్చాను. నేను విషయం మర్చిపోయాను. ఆయన సరదాగా నేర్పించేస్తారు. అంత మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చారు కూడా. నాకు ఒకే బాధ ఏంటంటే ఇదంతా లాస్ట్ మినిట్ అయిపోయింది వైజాగ్ రావడం అనేది. ఆయన కలవలేకపోతున్నాను. బట్ నెక్స్ట్ టైం సార్ నేను వచ్చి డెఫినెట్ గా కలుస్తాను. మేము నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు మీరు ఈ మూవీలో చేశారు కదా. సో ప్రతి ఒక్క ఆడియన్స్ కి మీరు కనెక్ట్ అయిపోయారండి. సో అంటే ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి చాలా వేరియేషన్స్ చూపించారు. సో దీని గురించి ఏమైనా ప్రత్యేకంగా ఇంకేమైనా సరే శిక్షణ తీసుకున్నారు? అంటే మెయిన్ ఇక్కడ చూస్తుంటే అర్థమైపోద్దాము ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అని. ఆల్రెడీ ఆ బాడీ నుంచి ఈ బాడీకి వచ్చేసింది మళ్ళీ. సో అదిను అండ్ ఈ జాన్రా ఇలాంటి స్టైల్లో డైలాగ్స్ చెప్పడం అనేది కూడా నాకు అర్జున్ సారే మొత్తం గైడెన్స్ ఇచ్చారు. ఆయనే ఇట్లా ఉండాలి బాబు, ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తేనే బాగుంటది అండ్ ఆయన స్క్రిప్ట్ అంతా చెప్పాక కూడా లైక్ నేను కంప్లీట్లీ నమ్మేశాను. అండ్ ఆయన గైడెన్స్ ఇచ్చారు కాబట్టి నాకు కూడా కొంచెం ఈజీ అయిపోయి అలా వచ్చేసింది. సో ఫైనల్ గా ఈ సినిమా మూవీ చూసిన ప్రతి ఒక్కరికి కూడా సో మీరు ఏ విధంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి? ఇంకేమని చెప్పుకుంటానండి. మీరు సినిమా నచ్చింది వచ్చి చూస్తున్నారు, ఎంత స్పందన ఇచ్చాక దానికన్నా మాకేం కావాలి ఇంకా. దిస్ ఇస్ ద అల్టిమేట్ హ్యాపీనెస్ ఫర్ అస్. ఈ ఎనర్జీతోనే ఇంకా సినిమా తీస్తూ మీ ముందుకు వస్తూనే ఉంటాం. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇంత కష్టపడి ఈ మూవీ మీరు తీశారు. సో నాకు తెలుసు మూవీ కష్టాలు ఎలా ఉంటాయి అనేది. ఈ సక్సెస్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్? చాలా అంటే ఫస్ట్ లో పబ్లిసిటీ విషయంలో కొంచెం బ్యాక్ అయ్యామండి. డే 1 అనుకున్నంత ఓపెనింగ్ నేను తెచ్చుకోలేకపోయాం. ఎందుకంటే కేవలం పబ్లిసిటీ వల్ల. తర్వాత ఎలాగా ఇది పబ్లిసిటీ వెళ్ళలేదు అనుకుంటే ఒక మంచి కంటెంట్ ఇస్తే ప్రేక్షకులే వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు అనే దానికి దేవకీ నందన వాసుదేవ నిదర్శనం. సెకండ్ డే నుంచి నాకు హ్యాపీనెస్ స్టార్ట్ అయిపోయింది. సో థర్డ్ డే అందుకే ఓకే ప్రేక్షకుల్లోకి వెళ్ళొచ్చు, ధైర్యంగా వెళ్దాం, వాళ్ళే తీసుకెళ్తున్నారు కదా, డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయి. అంటే ఫుడ్ స్టెప్స్ ఎక్కువ అయిపోయినాయి ముందరగానే. సో మనం హ్యాపీగా వెళ్దాం అని చెప్పి హీరో గారు అందరం అనుకొని సో ప్రత్యక్షంగా వచ్చి కలుద్దాం అని వచ్చాం. చాలా ఆనందం. సార్ ఇప్పుడు మీరు ఈ స్టోరీ చూస్ చేసుకున్నప్పుడు సో ఈ హీరో అయితేనే నాకు కరెక్ట్ అని మీకు ఎందుకు అనిపించింది?
స్టోరీ అది చూసుకున్న తర్వాత అంటే ఆల్రెడీ అశోక్ గల్లా గారితో ముందర వేరే దానికోసం మీట్ అయి ఉండటం, సో నేను ప్రశాంత్ వీళ్ళు కలిసి మాట్లాడు ప్రొడ్యూసర్ అనుకున్నప్పుడు ఈయనైతే బెటర్ ఏమోనని నాకు అనిపించింది. సో ఆ డిస్కషన్ లో అలాగే అనుకోవడం, ఏమంటే అశోక్ గారిని కలవటం, ఆయనకి నచ్చడం, తర్వాత ఇట్లా చేసుకుంటూ వెళ్ళాం. సార్ ఇప్పుడు మీరు ఈ మూవీ తీశారు కదా, సో 100% హీరో ఎఫెక్ట్ పెట్టారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇది చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి చాలా వేరియేషన్ ఉందని చెప్పి అంటున్నారు. హీరో ఎంత కష్టపడ్డారు ఒక్కసారి మీ మాట్లాడచ్చు. ఆల్మోస్ట్ డెడికేట్ అయిపోయింది. 1.5 year పాటు సినిమా కోసమే, మధ్యలో వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దేనికి వదలుకోకుండా సినిమా కోసమే ఉన్నారు. ఆయన ఏదైతే నమ్మారో ఫైనల్ అవుట్పుట్ చూసుకొని గ్యారంటీగా ఇది జస్ట్ ప్రేక్షకులు తీసుకెళ్తే చాలు హిట్ అవుతుంది అనేది, అది మేము ఫస్ట్ డే మిస్ అయినా కూడా ప్రేక్షకులు తీసుకెళ్లారండి. యా, ఆయన చాలా కష్టం ఉందండి, వెరీ హానెస్ట్ గా. సార్ ఇప్పుడు మహేష్ బాబు గారితో చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? ఇప్పుడు ఇంకా 4 years తర్వాత ఎవరు చేస్తున్నా సో అవకాశం రావాలి కదా. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒక 10-15 days లో నేను అనౌన్స్మెంట్ చేస్తాను. హీరో ఎవరు ఉండబోచ్చు చెప్తాను. అందుకనే మోస్ట్లీ అంటే మళ్ళీ అంటే మహేష్ గారు ఫ్యామిలీ నుంచి వస్తారా? ఫ్యామిలీ కాదు, వేరే ఫ్యామిలీ. ఫ్యామిలీయా? కొంచెం అలాగే సో 100% మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటున్నాం. నెక్స్ట్ పిక్చర్ ఇంకా మంచి హిట్ అవ్వాలి, మీకు ఇంకా మంచి లైఫ్ ఉండాలి మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.